Fourth question ఏంటి 3 parallel resistors branches are connected across each supply. What will be the ratio of branch currents I1 I2 resistance and the ratio of R1 R2 R3? ఓకేనా? ఈ మెడికల్ 3 parallel resistors అంట. అంటే 3 parallel resistors ఉన్నాయి. నేను చెప్తాను చూడండి. అంటే 3 resistors parallel గా కనెక్ట్ చేశాడు ఈ విధంగా. ఓకేనా? ఏం చేశాడు ఇప్పుడు రెసిస్టర్స్ దీని రెసిస్టర్స్ అనుకోండి. 3 రెసిస్టర్స్ ప్యారలల్ కనెక్ట్ చేశాడు. ఓకే, దాని వాల్యూస్ అంతా R1 R2 R3. దీని రేషియో ఇచ్చాడు. ఇక్కడ ఏంటి చూడండి, ఇట్లాంటి కండిషన్ ఏమవుతుందమ్మా? ప్యారలల్ కండిషన్ అంటే మనకు తెలుసు, అంటే ప్రతి దాని దగ్గర అక్రాస్ గా ఉన్న వోల్టేజ్ సేమ్ గానే ఉంటుంది. అంటే ఇక్కడ ఎంతైతే వోల్టేజ్ ఉందో ఇక్కడ అదే వోల్టేజ్ ఉంటుంది, ఇక్కడ అదే వోల్టేజ్ ఉంటుంది, ఇక్కడ అదే వోల్టేజ్ ఉంటుంది. అంటే మనకు తెలిసింది V = IR. ఓకేనా? వోల్టేజ్ కాన్స్టెంట్ అంటే అప్పుడు ఏమవుతుంది? ఈ వోల్టేజ్ కాన్స్టెంట్ అన్నాడు అంటే ఏమవుతుంది? I అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R అవుతుంది అప్పుడు. ఓకే, మనకి ఏమి ఇచ్చాడు? ఫర్ ఎగ్జాంపుల్ ఏం అడిగాడు? రేషియో ఆఫ్ బ్రాంచ్ కరెంట్స్ అన్నాడు. అంటే ఒక్కొక్క దానికి తీసుకో, I1 I2 I3 ఇక్కడ తీసుకొని 1/R1 1/R2 1/R3 ఒకటి ఇచ్చాడు లేదా? అందుకే R1 ఏం తీసుకున్నాం? 1/2 1/4 1/6. ఓకేనా? దీన్ని ఏం చేయాలి? సింగిల్ డిజిట్స్ గా మార్చాలి. అంటే ఓన్లీ న్యూమరేటర్ ఉండడం మాత్రం. అంటే కింద ఎల్సిఎం కట్టాలి. ఎల్సిఎం అట్లా కాకుండా షార్ట్ కట్ ఎలా కట్టాలో చెప్తాడు. ఇప్పుడు నా ఎల్సిఎం కట్టేటప్పుడు ఈ మూడాటిలో ఉన్న లార్జ్ నెంబర్ తీసుకోండి. లార్జ్ నెంబర్ ఏంటమ్మా? 6. ఎల్సిఎం కట్టడం చెప్తాను చూడండి. ఎల్సిఎం కి 2 కి 4 కి 6 కి ఎలా కట్టాలి? ఇందులో లార్జ్ నెంబర్ ఏంటి? 6. లార్జ్ నెంబర్ 6 2 టేబుల్ 4 టేబుల్ వస్తుందా? రాదు. అందుకే నెక్స్ట్ దాంట్లో కలిపి 6 2 ఎంత? 12. అంటే 12 మూడాటిలోనే వస్తుంది. ఆబ్వియస్లీ దీని ఎల్సిఎం ఏమవుతుందమ్మా? దీని ఎల్సిఎం ఏమవుతుందమ్మా? ఎల్సిఎం ఏమవుతుంది? 12 అవుతుంది. ఓకేనా? అప్పుడు 12 తో ప్రతిదాన్ని ప్రొడక్ట్ చేయండి. అప్పుడు I1 I2 I3 వస్తుంది. ఓకేనా? 12 తో ప్రొడక్ట్ చేస్తే ఎలాగమ్మా? చూడండి ఒకసారి. 12 తో ప్రొడక్ట్ చేస్తే ఎలాగా? ఇంటూ 12 ప్రొడక్ట్ చేస్తే 2 1 0 6 0 4 1 0 3 0 నెక్స్ట్ 6 1 0 2 0 అంటే 6:3:2. అర్థమైందా లేదా? ఈ ఆప్షన్ ఉందా లేదా? ఉంది. ఎక్కడ ఉంది? ఆప్షన్ సి లో ఉంది. ఓకేనా? ఆప్షన్ సి. ఫోర్త్ క్వశ్చన్ ఏంటి?